ఒక వ్యక్తి రూపాయలు 5,000 రూపాయలకు 5,000 రూపాయలకు కొంత భాగాన్ని 4%, మిగిలిన భాగాన్ని 5% ఇచ్చాడు. ఒకటేమో 5,000, ఇదేమో 5%, ఇంకోటి ఎంత సార్? ఇంకోటేమో 4%. చిన్న వాల్యూ లెఫ్ట్ సైడ్, పెద్ద వాల్యూ రైట్ సైడ్. రైట్, దాని తర్వాత 2 years తర్వాత అతనికి ఎంత వచ్చింది? 2 years తర్వాత 440 వచ్చింది. 2 yearsకి వడ్డీ 440 అవుతాయి. 2 yearsకి వడ్డీ 440 అవుతాయి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 1 yearకి ఏమవుతుంది? 220. వడ్డీ శాతం ఎంత అవుతుంది? 220/5000 into 100 into 100. 0 0 2 0. ఇదెంత? 4.4. ఆర్ యూ ఆల్ విత్ మీ? 5 నుంచి 5 4.4 కంటే ఎంత ఎక్కువ? 0.6. 4.44 కంటే ఎంత ఎక్కువ? 0.4. సో 2 3s are 2 2s are. ఆన్సర్ ఎంత? 3:2. ఆన్సర్ ఎంత? 3:2. మనం ఎక్కడైతే ఈ కాన్సెప్ట్ ఉపయోగపడుతుందో అన్నీ రాసామో అన్ని టైప్స్ 1 by 1 సాల్వ్ చేసుకుంటూ వస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? 2 సంవత్సరాలకు వడ్డీ 440, 1 సంవత్సరానికి 220, తీసుకున్న అప్పు 5,000, 220/5000 అంటే యావరేజ్గా నాకు వచ్చిన వడ్డీ శాతము 4.4. 5 4.4, 0.6, 4.44, 0.4. 2 3s are 2 2s are. 2 3s are 2 2s are. Are you all with me? Are you all with me? Right. Next one, 19th. ఇక్కడ మనము ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. యావరేజ్ అనేది మొత్తము క్వాంటిటీస్ మొత్తము బై ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. యావరేజ్ ఈజ్ ఈక్వలెంట్ టు SN/N. ఇది కాన్స్టెంట్ కనుక అవుతే యావరేజ్ అండ్ నంబర్ ఆఫ్ వికెట్సా? రైట్, క్వశ్చన్లో వికెట్స్ N అంటే వికెట్స్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? బౌలింగ్ యావరేజ్ ఇచ్చాడు. బౌలింగ్ యావరేజ్ అంటే ఎంత సార్? ఎన్ని రన్లు కొట్టాడు. రైట్, ఎన్ని వికెట్లు తీసుకున్నాడు, ఎన్ని రన్లు కొట్టాడు, వాటి మధ్యనే కదా ఈక్వేషన్. అందుకే సగటులో కూడా మనము అలిగేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు చూద్దాం. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 24.85. సగటు 24.85. ఇది సగటు 24.85. రైట్, ఒక మ్యాచ్లో రైట్ ఏమిచ్చాడు? 52 రన్లు ఇచ్చాడు. రైట్, 52 రన్లు ఇచ్చాడు. నౌ ఇది ఫస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు 24.5. ఇది కొంచెం పెద్ద వాల్యూ. 52 రన్లకు 5 వికెట్లు. 52 రన్లకు 5 వికెట్లు అంటే అతని యొక్క యావరేజ్ ఎంత? 52/5. ఇది ఎంత అయింది? 10.5. ఒక మ్యాచ్లో అతని యొక్క బౌలింగ్ యావరేజ్ 52 runs/5. ఎంత? 5 10s are 50, 5 4s are. ఇది 10.4. ఇది 10.4. ఇది 10.4. నౌ మిగతాది ఇంకా యావరేజ్ ఎంత? రైట్, 24.85. ఇది 24.85. రైట్, ఈ ఒక మ్యాచ్ ఆడి 5 వికెట్లు 52 రన్లకు తీసుకుంటే అతని యావరేజ్ పడిపోయింది. ఎంతకు పడిపోయింది? 0.85కి పడిపోయింది. యాక్చువల్గా అతని యావరేజ్ 24.85 సార్. రైట్, ఒక మ్యాచ్ ఆడాడు. మ్యాచ్లో ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 5 వికెట్లు తీసుకున్నాడు. ఎన్ని రన్లు ఇచ్చాడు? 52 రన్లు ఇచ్చాడు. యాక్చువల్గా అతని సగటు ఇది. మ్యాచ్ ఆడడం వల్ల ఆ మ్యాచ్లో అతని సగటు 10.4. రైట్, కావడం వల్ల సగటు 0.85 తగ్గింది. అంటే ఇది 24. ఇది 24. ఈ ఈక్వేషన్ అందరికీ క్లియర్ అయింది అనుకుంటా. యాక్చువల్గా అతని యావరేజ్ 24.85. 24.85. ఒక మ్యాచ్లో 52 రన్లు ఇచ్చాడు, 5 వికెట్లు తీసుకున్నాడు. అంటే 10.4. ఈ తీసుకోవడం వల్ల అతని యావరేజ్ 0.85 తగ్గింది. 0.85 తగ్గడము అని అంటే రైట్ 24 అయింది. సో కాబట్టి నంబర్ టిల్ ద లాస్ట్ మ్యాచ్ 24.85 - 24. ఇది 0.85. ఇదెంత సార్? 13.6. రైట్, ఇదేమవుతుంది? 85/100. ఇదేమవుతుంది? 136/10. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? 85:1360.
అంటే 17 5s are 17 80s are. మ్యాచ్కు ముందు 5 వికెట్లు తీసుకుంటే రైట్ వెన్ మ్యాచ్కి ముందు ఎన్ని వికెట్లు తీసుకున్నాడు 80. ఆర్ యు ఆల్ విత్ మీ? క్యాల్కులేషన్ మిస్టేక్ మీరు చూసుకోండి సార్. ఇది 85/100, ఇది 136/10, ఇది 136/10. ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈజ్ క్లియర్. కొంచెం క్యాల్కులేషన్ తప్పు చేయకుండా తొందరపడకుండా చేయండి. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 12.4 రైట్. అతని బౌలింగ్ సగటు 0.2 ఇంప్రూవ్ అయింది అని అంటే బౌలింగ్ సగటు అంటే ఎంత సార్? రన్లు బై వికెట్లు. ఇంప్రూవ్ అయిందంటే 12.6 కాదు, ఇంప్రూవ్ అయిందంటే తగ్గిందని అర్థం. అంటే ఇదేమో 12.2, ఇదేమో ఎంత ఇచ్చాడు? ఇది 12.4, ఇదేమో 26/5. 26/5 ఎంత? 5.2. 12.4 minus 12.2, 0.2 is to 12.2 minus 5.2, ఇది 7. అంటే ఇది 2:70. 2:70. క్వశ్చన్లో ఏమన్నాడు సార్? రైట్. 2 బదులు ఎంత ఇచ్చాడు? 5 వికెట్స్ ఇచ్చాడు. 2 బదులు 5 ఇచ్చాడు అంటే ఇంటూ 2.5. 70 into 2.5. ఆన్సర్ ఎంత? 175. 70 into 2.5. ఆన్సర్ ఎంత? 175. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్? ముందు అతని యొక్క సగటు, ఒక మ్యాచ్ ఆడాడు, ఆ మ్యాచ్లో 26 రన్లు 5 వికెట్లు, అంటే అతని సగటు 5.2. లోయెస్ట్ ఏమో 5.2, హైయెస్ట్ ఏమో 12.5. ఈ రెండు కలిపితే 0.2 పాయింట్స్ పడిపోయింది. 0.2 ఇంప్రూవ్ అంటే తగ్గించాలి రైట్. బ్యాటింగ్ ఇంప్రూవ్ అంటే ఎక్కువ రన్లు కొట్టాడని, బౌలింగ్ ఇంప్రూవ్ అంటే రైట్ వికెట్లు ఎక్కువ తీసుకున్నాడని. రైట్, రన్లు ఎక్కువ తీసుకుంటే బౌలింగ్ యావరేజ్ పెరగదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 2:7. 2:7. I hope it is clear. Average అంటే ఏంటి సార్? రన్స్ స్కోర్డ్ బై నంబర్ ఆఫ్ వికెట్స్. యావరేజ్ ఏంటి సార్? నంబర్ ఆఫ్ రన్స్ స్కోర్డ్ బై నంబర్ ఆఫ్ వికెట్స్. ఇక్కడ చూడండి సార్, రన్స్ స్కోర్డ్ అనేది కాన్స్టెంట్. అందుకే క్వశ్చన్ సగటు వికెట్ల మీద విలోమం ఉంది కాబట్టి ఇక్కడ యూస్ చేయొచ్చు. ఐ హోప్ ది లాజిక్ ఇట్ ఈజ్ క్లియర్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి సార్, రూపాయలు 192 కేజీలు, రూపాయలు 150 విలువ గల 2 కేజీలు మిక్స్ చేశాను. చిన్న వాల్యూ ఏమో 150, పెద్ద వాల్యూ ఏమో 192. ఈ రెండింటినీ మిక్స్ చేస్తే రైట్ ఇదేంటి సార్? ఒకసారి క్వశ్చన్ చదవండి. 192 కేజీలకు 2 రకాల కలిపి మిశ్రమాన్ని రైట్. ఇది కొన్న ధర, ఇది కూడా కొన్న ధర. కానీ ఈ సగటు అనేది అమ్మిన ధర ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? ఎస్పీ ఎంత ఇచ్చాడు? 194.40 ఇచ్చాడు. 194.40. దాంట్లో ప్రాఫిట్ ఎంత? 20%. 20% అంటే ఎంత? 1/5. ప్రాఫిట్ శాతము అంటే ఏంటి? ప్రాఫిట్ ఆన్ కాస్ట్ ప్రైస్. 5 రూపాయలు ఒక వస్తువు కొంటే దాని మీద 1 రూపాయి లాభము, అంటే అమ్మిన ధర ఎంత? 6. కానీ క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు? 6 బదులు 194.4 ఇచ్చాడు. అంటే 6 3s are 18, 6 2s are 32.4. అంటే ఇది 5 into 32 2/5. 32 2/5. ఇదేమో 162. సరే 162 ఎక్కడి నుంచి వచ్చింది? 32 5s are 160. 160 + 2 ఎంత? 162/5. 5 క్యాన్సిల్ చేశాను. 162. ఈ వాల్యూ ఎంత? 30. ఈ వాల్యూ ఎంత? 12. 6 5s are 6 2s are 5:2. ఆన్సర్ ఎంత? 5:2. ఒకటేమో 150 రూపాయలు పర్ కేజీ కొన్నాను, ఇంకోటేమో 192 రూపాయలు పర్ కేజీ కొన్నాను. కలిపిన తర్వాత దాన్ని అమ్మాను. ఎంతకు అమ్మాను? 194.40 అమ్మాను. అమ్మడం వల్ల లాభం ఎంత వచ్చింది? 20% వచ్చింది. 20% అంటే 1/5. 5 మీద 1 లాభము, అమ్మడము 6. 6 అనేది 194.4. ఇది 5 into 32 2/5. దీన్ని సాల్వ్ చేస్తే 162/5. 192 - 62 30. 162 - 150
12. సో ఇది ఆన్సర్ ఎంత? 30:12. ఇది ఎంత సార్? 5:2. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5:2. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా సార్?